Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana gravitation chapter 2 marks start chestunnam nana, right? But before watching this 2 marks gravitation chapter, first watch 4 marks nana. So meeku gravitation 4 marks already mana channel lone video chesanu nana. Aa gravitation 4 marks direct ga explain cheyaledu, with concept I explained, right? Nee concept gurtu pettukunte 2 marks 1 marks easy ga అయిపోతాయి. నువ్వు లాంగ్ టైం నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతావు, ఈజీగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయగలుగుతావు. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ నేను చెప్పింటాను. సో గ్రావిటేషన్ చాప్టర్లో 4 మార్క్స్ వీడియో ఫస్ట్ వాచ్ చేయి, అది కంప్లీట్ చేయి. అది కంప్లీట్ చేసిన తర్వాత దెన్ వాచ్ దిస్ వీడియో 2 మార్క్స్ రిగార్డింగ్ గ్రావిటేషన్ చాప్టర్, రైట్? సో ఫస్ట్ 4 మార్క్స్ గ్రావిటేషన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అది వాచ్ చేయి. చేసిన తర్వాత ఇది చూడు, ఇది నీకు ఈజీగా అర్థమైపోతుందమ్మా. ఓకే, సో ఇక్కడ చూడన్నా, సో గ్రావిటేషన్ చాప్టర్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా, 4 మార్క్స్ నేర్చుకో, ఈజీగా అయిపోతుంది, సింపుల్ నాన్న. ఓకే, సో అక్కడ ఉండే ఫార్ములాసే, ఆ 4 మార్క్స్ వీడియోలో మనం చెప్పిండే ఫార్ములాసే ఇక్కడ యూస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. నీ 2 మార్క్స్ 1 మార్క్ ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడన్న, గ్రావిటేషన్ 2 మార్క్స్. స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G అన్నాడు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ 4 మార్క్స్ కాన్సెప్ట్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 మాసెస్ ఫార్ములా F = G × m1 m2 by r స్క్వేర్. మీకు క్లారిటీగా చెప్పాను నాన్న. సో ఇక్కడ r² ఈ పక్క పంపినా, G ఫార్ములా కూడా నేను రాసింటాను నాన్న. Fr² = G × m1 m2. సో ఎప్పుడైనా సరే అకార్డింగ్ టు న్యూటన్, every body in the universe attract every other body with a force, దాన్ని gravitational force between the masses. So F = G × m1 m2 by r². సో r² ఇప్పకు పంపి మల్టిప్లై అవుతుంది. Fr² = G m1 m2. G కావాలన్నాడు వాడు, సో G బయట ఇది. సో G = Fr² by m1 m2. సో యూనిట్స్ ఏం అడిగాడు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అన్నాడు. ఫోర్స్కి యూనిట్స్ నానా న్యూటన్, ఆర్ అంటే డిస్టెన్స్, సో కాబట్టి మీటర్ స్క్వేర్ నాన్న, బై మాస్ అంటే కేజీ, ఇక్కడ m2 అన్న కేజీ, కేజీ ఇంటూ కేజీ, కేజీ స్క్వేర్. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ నాన్న. డైమెన్షన్స్ అడిగితే ఫోర్స్కి డైమెన్షన్ mL⁻² నాన్న ఇంటూ డిస్టెన్స్, ఆర్ అంటే డిస్టెన్స్ నాన్న, కాబట్టి లెంత్ L² బై, సో m1 అంటే m, m2 అంటే m, m ఇంటూ m, m². సో m² క్యాన్సిల్ అవుతుంది, m⁻1 పైకి వెళ్తే m⁻−1, L² into L, L³ T⁻−2. So what are the units అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్, డైమెన్షన్ ఫార్ములా m⁻−1 L³ T⁻−2. టేక్ స్క్రీన్ షాట్. దాన్ని నువ్వు సీజెస్లో రాయాలి అంటే న్యూటన్ అంటే డైన్, అంతేనా? సో మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ బై గ్రామ్ స్క్వేర్, సింపుల్ నాన్న, నువ్వు అలా రాసినా తప్పలేదు. సో కాబట్టి ఇది సీజెస్ యూనిట్, ఇది SI యూనిట్, ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్, ఆన్సర్ చూడు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు, యూనిట్స్ ఆఫ్ G, సీజెస్ యూనిట్ డైన్ సెంటీమీటర్ స్క్వేర్ బై గ్రామ్ స్క్వేర్. నెక్స్ట్ SI యూనిట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్, డైమెన్షన్ ఫార్ములా m⁻1 L³ T⁻−2. టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నాన్న. సో సెకండ్ క్వశ్చన్ ఎలా రాయొచ్చు నాన్న? సో సెకండ్ క్వశ్చన్ హౌ టు సాల్వ్ ఇట్, రైట్? సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, స్టేట్ ద వెక్టార్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నాడు. నాన్న మామూలుగా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం యూనివర్స్లో నువ్వు ఏ 2 పాయింట్ మాసెస్ తీసుకున్నా, నేను అక్కడ థియరీ చెప్పేటప్పుడు క్లారిటీగా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పింటాను నాన్న, నువ్వు ఏ బాడీ తీసుకున్నా అది దూరం నుండి చూసినప్పుడు పాయింట్ లాగా అపేర్ అవ్వాలి. అలా పాయింట్ మాసెస్ ఉన్నప్పుడు మాత్రమే న్యూటన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా అప్లై చేయాలని చెప్పింటాను, రైట్? సో ఇక్కడ 2 పాయింట్ మాసెస్ తీసుకున్నాను, ఆ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ ఆర్ నాన్న. ఓకే, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడన్న, ఇక్కడ మీకు AB అని రాసి ఉంటాను, ఇదంతా కాన్సెప్ట్లో చెప్పింటాను ఆల్రెడీ. సో ఇక్కడ ఏ అనేది B పైన ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటాను, FAB లేదా FBA అంటాం నాన్న. FBA అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ B డ్యూ టు A, బట్ న్యూటన్స్ థర్డ్లో యాక్టివేట్ అవుతుంది. యాక్షన్ రియాక్షన్ పేర్, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అప్పుడు B అనేది కూడా A పైన ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ A డ్యూ టు B, ఇది ఆల్రెడీ 4 మార్క్స్ కాన్సెప్ట్లో చెప్పాను, నీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో జస్ట్ అది చూసి ఇది వాచ్ చేయి, నీకు ఈజీగా అయిపోతుంది, రైట్? సో ఏ అనేది B పైన ఫోర్స్ అప్లై చేస్తాం, బట్ మాసెస్ మధ్య ఎప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్. సో ఏ అనేది B పైన ఫోర్స్ అప్లై అవుతుంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ B డ్యూ టు A అట్రాక్షన్.
సో కాబట్టి ఆరో మార్క్ ఇలా వేస్తాం, అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బి అప్లైస్ ఫోర్స్ ఆన్ ఏ అండ్ అట్రాక్ట్. సో కాబట్టి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ డ్యూ టు బి అట్రాక్ట్. సో అందుకే యాక్షన్ రియాక్షన్ పెయిర్ అని చెప్తాం. సో ఇక్కడ ఏదైతే ఉందో పొజిషన్ వెక్టార్ దాన్నే ఆర్ క్యాప్ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని వెక్టార్ ఫామ్లో రాయాలి అంటే ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. సో ఈ ఆర్ క్యాప్ ఎందుకు రాస్తాం సార్ అంటే ఇట్ ఈస్ ద పొజిషన్ వెక్టార్ కనెక్టింగ్ బిట్వీన్ ద టూ మాసెస్. ఇక్కడ చూడన్నా, ఇక్కడి నుండి ఇక్కడికి ఫోర్స్, ఇక్కడి నుండి ఇక్కడికి ఫోర్స్ సేమ్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ నువ్వు పొజిషన్ వెక్టార్ తీసుకుంటే ఆర్ఏబి ఆర్బిఏ నువ్వు ఎలా తీసుకున్నా ఈ లైన్లోనే ఉంటుందమ్మా. సో కాబట్టి ఈ టూ మాసెస్ని కలపడానికి మీరు యూజ్ చేసే పొజిషన్ వెక్టార్ ఆర్ క్యాప్తో మల్టిప్లై చేస్తాను. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ ఆర్ క్యాప్తో మల్టిప్లై చేస్తే చేంజ్ అయిపోతుంది సార్. చేంజ్ కాదు. ఎందుకు చేంజ్ కాదు? క్యాప్, క్యాప్ అంటే యూనిట్ వెక్టార్, యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 1. సో కాబట్టి నువ్వు 1తో మల్టిప్లై చేసినా సేమ్ ఫార్ములా కెనాట్ బి డిస్టర్బ్డ్, రైట్? సో కాబట్టి ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు జీ m1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. దీన్ని ఇంకా సాల్వ్ చేయొచ్చు. ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బై ఏ. మోషన్నే ప్లెయిన్లో చదివింటారు, యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్, రైట్? సేమ్ ప్యాటర్న్. సో యూనిట్ వెక్టార్ ఫార్ములా వెక్టార్ బై స్కేలార్. సో కాబట్టి ఇక్కడ హ్యాపీగా రాయొచ్చు ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అంటే వెక్టార్ బై స్కేలార్, ఆర్ బార్ బై ఆర్. సో ఆర్ బార్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ నాన్న ఆర్ క్యూబ్. సో అప్పుడు ఏమవుతుంది? జీ m1 m2 బై ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ బార్. అది రాసినా చాలు నాన్న. సో ఇక్కడ నువ్వు ఈ వెక్టార్ ఫామ్ ఇది రాసినా లేదా జీ m1 బై m2 ఇంటూ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్. క్యాప్ పెడితే స్క్వేర్ ఉండాలి, గుర్తుకుందా? రైట్? సో ఇది రాసేసేమ్మా. సో ఇది రాయొచ్చు, ఇది నీకు అర్థం కావడానికి ఇది రాస్తే చాలు నాన్న. ఏమి ఇచ్చాడు చూడు, ద వెక్టార్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఈస్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ అంటే ఆర్ బార్ బై ఆర్ కాబట్టి ఆర్ క్యూబ్ అవుతుంది నాన్న. సో జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ ఫ్రమ్ m1 టు m2. ఆర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్. టేక్ స్క్రీన్ షాట్. జస్ట్ ఇది రాస్తే చాలు నాన్న, నీకు అర్థం కావడానికి ఇదంతా రాశాను, ఇది రాస్తే చాలు, సింపుల్. సో జస్ట్ ఈ రెండు స్క్రీన్ షాట్ తీసుకో, ఈ రెండు ఆన్సర్లు రాస్తే చాలు నాన్న, ఫస్ట్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అర్త్ ఆన్ ద మూన్ ఈజ్ ఎఫ్ అన్నాడు. నన్ను ఇక్కడ ఏమన్నాడు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అర్త్ ఆన్ మూన్ ఈజ్ అన్నాడు. అంటే అర్త్ మూన్ కదన్నా, నీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలుసు, సెలెస్టియల్ బాడీస్లో ఆల్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, కరెక్టే. బట్ మూన్ ఈజ్ ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ అర్త్. మూన్ ఆల్వేస్ రివాల్వ్స్ అరౌండ్ ద అర్త్ అంటాం. సో కాబట్టి ఇక్కడ అర్త్ తీసుకుంటే ఈ అర్త్ చుట్టూ కూడా మూన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది నాన్న. సో మూన్ ఈజ్ ఆల్వేస్ ఆర్బిటింగ్ అరౌండ్ ద అర్త్ అంటాం, రైట్? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అర్త్ ఆన్ ద మూన్ ఈజ్ ఎఫ్ అన్నాడు. అర్త్ అనేది మూన్ పైన ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉందంట, ఎఫ్ అనేది. నౌ వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ మూన్ ఆన్ ద అర్త్ అన్నాడు. నువ్వు దూరం నుండి చూసినప్పుడు అర్త్ ఈజ్ ఎ పాయింట్ ఆబ్జెక్ట్, మూన్ ఈజ్ ఆల్సో పాయింట్ ఆబ్జెక్ట్. ఆ టూ పాయింట్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉండేదే గ్రావిటేషనల్ ఫోర్స్. యాక్షన్ రియాక్షన్ పేర్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అర్త్ మూన్ పైన ఫోర్స్ అప్లై చేస్తే మూన్ కూడా అర్త్ పైన ఫోర్స్ అప్లై చేస్తుంది, బట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. సింపుల్ నాన్న, అదే ఆన్సర్. చూడమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అర్త్ ఆన్ ద మూన్ ఈజ్ ఎఫ్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ మూన్ ఆన్ ద అర్త్ ఈజ్ మైనస్ ఎఫ్. యాక్షన్ రియాక్షన్ పేర్. ఇది రాస్తే చాలు నాన్న, సింపుల్. సో టేక్ స్క్రీన్ షాట్. థర్డ్ క్వశ్చన్, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడనా? ఫోర్త్ క్వశ్చన్ సి. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడు ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ద చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద సర్ఫేస్ అన్నాడు. నాన్న, వాట్ వుడ్ బి ద చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే డెల్టా జీ బై జీ ఎంత చేంజ్ అవుతుందో చెప్పు అన్నాడు. చేంజ్ అంటే నువ్వు గుర్తుపెట్టుకో, పర్సంటేజ్ ఎర్రర్.
ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మీ కాన్సెప్ట్ క్లారిటీగా చెప్పింటాను. సో పర్సంటేజ్ ఎర్రర్ ఎలా రాయాలి అనేది. సో డెల్టా జీ బై జీ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100%. సో కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ అన్నాడు కాబట్టి సో డెల్టా జీ బై జీ, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పర్సంటేజ్లో ఇచ్చాడమ్మా. సో కాబట్టి డెల్టా జీ బై జీ ఇంటూ 100% వాల్యూ చెప్పాలి నాన్న. సో వాట్ వుడ్ బి ద చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద సర్ఫేస్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ డిక్రీజెస్ బై 2% అన్నాడు. నాన్న రేడియస్ ఆఫ్ ఎర్త్ 2%, పర్సంటేజ్ ఎర్రర్ రాసుకో. రేడియస్కి పర్సంటేజ్ ఎర్రర్ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100%, అది -2% అన్నాడు. డిక్రీజెస్ని మైనస్ చెప్తా అన్న, రేడియస్ డిక్రీజ్ అవుతుందంట, పర్సంటేజ్ ఎర్రర్ సో డిక్రీజెస్ కాబట్టి -2%. నౌ కీపింగ్ ద అర్త్ మాస్ కాన్స్టెంట్ అన్నాడు. ఓకే నాన్న ఇక్కడ జీ అడిగాడు, ఆర్ ఇచ్చాడు. జీకి ఆర్కి ఏమైనా రిలేషన్ ఉందంటే స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ నాన్న. 4 మార్క్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వయర్. మాస్ కాన్స్టెంట్ అన్నాడు, క్యాపిటల్ జీ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఎం కాన్స్టెంట్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం రాయొచ్చు, జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వయర్. జీ కాన్స్టెంట్ ఎం కాన్స్టెంట్ డబుల్ ప్రపోర్షనాలిటీ సింబల్ పెడతాన్నా, జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వయర్. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ ఎర్రర్లోకి రాయనన్నా, సింపుల్. సార్ పర్సంటేజ్ ఎర్రర్లో ఎలా రాస్తాం సార్? సో పర్సంటేజ్ ఎర్రర్ రాస్తాం చూడు, 1/r². దీన్ని ఏం రాయొచ్చు, జీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ పై పంపిస్తే నాన్న ఆర్ పవర్ -2. ఇప్పుడు ఈ జీని ఆర్ని పర్సంటేజ్ ఎర్రర్లోకి రాయి. జీని ఏం రాయొచ్చు, డెల్టా జీ బై జీ ఇంటూ 100%. ఓకే ప్రపోర్షనాలిటీ సింబల్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు నాన్న ఎప్పుడైనా సరే పవర్ ఎర్రర్లోకి మార్చాలి అంటే పవర్ గెట్ మల్టిప్లైడ్ కాబట్టి -2 ఇంటూ బేస్ టర్మ్ని ఎర్రర్లోకి మారిస్తే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100%. నౌ సో ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి, ఎస్ఆర్ -2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100% -2%. సో -2 ఇంటూ -2 4%, ప్లస్ వస్తుంది కాబట్టి ఇంక్రీజెస్. రేడియస్ -2% అంటే రేడియస్ 2% డిక్రీజ్ అయితే అప్పుడు జీ వాల్యూ 4% పెరుగుతుంది. ఎలా అంటే ఇది సింపుల్ రీజన్. సో ఇక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి ఇంక్రీజెస్, మైనస్ వస్తే డిక్రీజెస్. సో కాబట్టి రేడియస్ డిక్రీజెస్ బై 2%, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజెస్ బై 4%. టేక్ స్క్రీన్ షాట్. నువ్వు అది రాసిన ఇది రాసిన ఒకటే నాన్న, ఐఎమ్ డైరెక్ట్లీ డూ ద సొల్యూషన్. నువ్వు ఇది రాసిన అది రాసిన ఒకటే, డోంట్ వరీ, సేమ్. మళ్ళీ కొంతమంది రెండు రాయకూడదు రైట్. సో కాబట్టి నువ్వు ఏది రాసినా ఒకటే. నెక్స్ట్ 5th క్వశ్చన్ నాన్న. సో 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. 5th క్వశ్చన్ యాజ్ వి గో ఫ్రమ్ వన్ ప్లానెట్ టు అనదర్, ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్కి వెళ్ళేటప్పుడు హౌ విల్ ద మాస్ అండ్ వెయిట్ ఆఫ్ ద బాడీ చేంజెస్ అన్నాడు. సో ఇక్కడ నువ్వు ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్కి వెళ్ళేటప్పుడు మాస్ కానీ లేదా వెయిట్ ఆఫ్ ద బాడీ ఎలా చేంజ్ అవుతుంది అన్నాడు. నన్ను ఇక్కడ ఒక ప్లానెట్ తీసుకుందాం. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్ ఏ. ఓకే నౌ లెట్ us కన్సిడర్ అనదర్ ప్లానెట్ దట్ ఈజ్ బి. ఎస్ఆర్. ఇప్పుడు ఒక బాడీ ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్కి వెళ్తా ఉందంట, అర్థమవుతుందా? ఒక బాడీ హ్యావింగ్ మాస్ ఎం, అది ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్కి వెళ్తా ఉందంట. అప్పుడు మాసు వెయిట్ ఏమవుతాయి సార్ అంటున్నాడు. చాలా సింపుల్ రా, మాస్ అనేది ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ కాదన్నా, ఇట్ హ్యాస్ నో ఎనీ అట్రాక్షన్ ఫోర్స్. సో ఇక్కడ మాస్ ఎప్పుడు కూడా మాస్ అంటే ఎప్పుడు కూడా అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటెంట్ ఇన్ ఏ బాడీ అంటాం. అక్కడ ఎటువంటి అట్రాక్షన్ ఫోర్స్లు దాని గురించి మనం చెప్పాం నాన్న. సో జస్ట్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటెంట్ ఇన్ ఏ బాడీ, ఒక బాడీలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అవి మాత్రమే చెప్తాం తప్ప జస్ట్ మాస్ యొక్క దాని గురించి అక్కడ ఎటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది ఎక్కడుంది, ఏ పొజిషన్లో ఉందనేది మనం మాట్లాడడం. సో మాస్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. సో కాబట్టి ఇక్కడ ఒక బాడీ ఏ దగ్గర ఉన్నప్పుడు మాస్ ఎం,
ఇదే బాడీ బి దగ్గర ఉన్నప్పుడు మాస్ m. సో మాస్ అనేది అమౌంట్ ఆఫ్ మ్యాటర్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మాస్. అదే వెయిట్ తీసుకున్నాం అనుకోనా, వెయిట్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే అక్కడ పొజిషన్ మీద రిలేట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఏ ప్లానెట్ దగ్గర బాడీని పెట్టావో ఆ ప్లానెట్ ఆ బాడీని అట్రాక్ట్ చేసుకుంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు mg అంటాం. సో mga. ఇక్కడ మళ్ళీ బాడీ బి దగ్గరకు వచ్చినప్పుడు ఈ బి అనే ప్లానెట్ ఆ బాడీని అట్రాక్ట్ చేసుకుంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ, దట్ ఈజ్ mgb. దీన్నే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఆ ప్లానెట్ ఆ బాడీని సర్టెన్ యాక్సిలరేషన్తో గ్రావిటేషనల్ అట్రాక్షన్ పుల్ చేస్తుంది నాన్న. సో mga mgb, రైట్. సో కాబట్టి ఇక్కడ ఈ జీ వాల్యూ ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్కటి ఉంటుంది నాన్న. ఆల్రెడీ నేను క్లారిటీగా మీకు 4 మార్క్స్ వీడియోలో చెప్పాను. క్యాపిటల్ జీ త్రూ అవుట్ ద యూనివర్స్ కాన్స్టెంట్, బట్ స్మాల్ జీ వాల్యూ ప్లానెట్ యొక్క మాస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఉండే గ్రావిటీ వాల్యూ ఇక్కడ ఉండే గ్రావిటీ వాల్యూ డిఫరెంట్, కాబట్టి వెయిట్ ఆల్సో డిఫరెంట్. సో కాబట్టి ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్కి వెళ్ళినప్పుడు వెయిట్ డిఫరెంట్ బట్ మాస్ కాన్స్టెంట్. అది ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ చూడనా, మాస్ రిమైన్ సేమ్ బట్ వెయిట్ అంటే W is equals to mg. W is directly proportional to gravity. సో g changes, weight also changes. సింపుల్. సో నువ్వు ఏ బాడీ పైన ఏ ప్లానెట్ పైన పెట్టావో అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ డిఫరెంట్, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ డిఫరెంట్. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిఫరెంట్, వెయిట్ ఆల్సో డిఫరెంట్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ మా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ 6th క్వశ్చన్ నాన్న. సో గ్రావిటేషన్ 2 మార్క్స్లో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి చూడు ఏమి ఇచ్చినాము. సో కీపింగ్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం కాన్స్టెంట్. సో లెంత్ అనేది కాన్స్టెంట్గా పెట్టాడంట నాన్న. సో కీపింగ్ లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం కాన్స్టెంట్. సో లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం కాన్స్టెంట్ పెట్టాడంట. విల్ ద టైమ్ పీరియడ్ బి సేమ్ ఆన్ ఆల్ ప్లానెట్స్, సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ రీజన్ అన్నాడు. నాన్న లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం కాన్స్టెంట్గా పెడితే ప్రతి ప్లానెట్ మీద టైం పీరియడ్ సేమ్ ఉంటుంది అన్నాడు. ఫస్ట్ పాయింట్ రా, ఆన్సర్ వచ్చేసి నో. బిగ్ ఆన్సర్ నో అని చెప్తాం. ఎందుకు సార్ నో? సో ఇక్కడ నువ్వు లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం సేమ్ ఉన్నంత మాత్రాన ప్రతి ప్లానెట్ మీద టైం పీరియడ్ సేమ్ ఉంటుందా? ఉండదు సార్. ఎందుకు ఆన్సర్ నో అంటే సింపుల్ పెండులం టైం పీరియడ్ ఆసిలేషన్స్ 8 మార్క్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా T is equals to 2π√L/g. కరెక్ట్ ఆర్ నాట్? ఇందులో L కాన్స్టెంట్ అన్నాడు నాన్న. సో ఇక్కడ L కాన్స్టెంట్, 2π కాన్స్టెంట్, కాబట్టి T ప్రపోర్షనల్ టు 1/√g. అంటే అప్పుడు నథింగ్ బట్ టైం పీరియడ్ దేని మీద డిపెండ్ అవుతుంది? గ్రావిటీ. ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. సో క్యాపిటల్ G కాన్స్టెంట్ బట్ ప్లానెట్ టు ప్లానెట్ స్మాల్ g వాల్యూ వేరీస్. సో కాబట్టి ఇక్కడ G మారుతుంది కాబట్టి టైం పీరియడ్ ఆల్సో చేంజెస్. కాబట్టి అన్ని ప్లానెట్స్ పైన లెంత్ సేమ్గా ఉన్నంత మాత్రాన అక్కడ టైం పీరియడ్ సేమ్గా ఉండదు. ఆన్సర్ నో, బికాస్ సో హియర్ G వాల్యూ వేరీస్ ఫ్రమ్ ప్లానెట్ టు ప్లానెట్. సో టైం పీరియడ్ ఆల్సో వేరీస్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో టైం పీరియడ్ అనేది G మీద డిపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అక్కడ కంపల్సరీగా టైం పీరియడ్ వేరీ అవుతుందమ్మా. సో సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. లేకపోతే టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసేసుకుందాం. ఓకే, యూ కెన్ పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ఇట్ ఆర్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్, నో ప్రాబ్లం. రాస్తే గుర్తుంటాయి అంతే. స్క్రీన్ షాట్ తీసుకోమని రాసినా నీకు గుర్తుంటాయి. సింపుల్. రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫిజిక్స్ టు గెట్ 85/85. రైట్, నెక్స్ట్ ఉన్నా ఏమి ఇచ్చాడు. సో గివ్ ద ఈక్వేషన్ ఫర్ వాల్యూ ఆఫ్ G అట్ డెప్త్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. 4 మార్క్స్ వీడియో. వేరియేషన్ ఆఫ్ G అట్ డెప్త్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను నాన్న. GD is equals to G into 1 - D/R. అదే ఇక్కడ డెప్త్ యొక్క ఈక్వేషన్ నాన్న. రైట్, తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ G అట్ సెంటర్ ఆఫ్ ద ఎర్త్? 0. ఈ రెండు రాస్తే చాలు నాన్న, 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, నో నీడ్ ఆఫ్ ఎనీ డయాగ్రామ్ ఇది అవసరమే లేదు నాన్న. సో హ్యాపీగా రాసేయచ్చు. సో GD is equals to G into 1 - D/R. D అంటే డెప్త్,
ఆర్ అంటే రేడియస్. సెంటర్ ఆఫ్ ద అర్త్ పైన డెప్త్ 0. ఎందుకు? సో నువ్వు ఏదన్నా ఒక ప్లానెట్ ఇలా తీసుకున్నావు అనుకో, ఈ ప్లానెట్ ఒక సర్ఫేస్ పైన బాడీ ఉంటుంది, రైట్? నువ్వు లోపల తీసుకెళ్లే కొద్దీ డెన్సిటీ మారిపోతుంది అని చెప్పాను, వాల్యూమ్ ఫార్ములా చెప్పాను. ఇప్పుడు ఈ బాడీ లోపలికి తీసుకెళ్ళి టన్నల్ చేస్తూ మధ్యలోకి వచ్చేసావు అనుకో, అప్పుడు డి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఈ బాడీని కరెక్ట్ సెంటర్ ఆఫ్ ద అర్త్లో పెట్టడం వల్ల రేడియస్ డెప్త్ సేమ్ అయిపోతాయి. సో డి ప్లేస్లో ఆర్ పెడితే r/r 1. సో 1 - 1 0. కాబట్టి గ్రావిటీ 0. అందుకే 0 అని ఇస్ ద ఆన్సర్. సో కాబట్టి ఇది రాస్తే చాలు, 2 పాయింట్స్ రాసినా చాలు, ఆన్సర్ యూ గెట్ 1. ఆ డయాగ్రామ్ నో నీడ్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ మేక్ జీ లీస్ట్ అట్ ఈక్వేటర్ మ్యాక్సిమం అట్ పోల్స్ అంటాడు. నాన్న ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర జీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు అర్త్ ఇలా తీసుకున్నారనుకో, ఇది ఈక్వేటర్ రీజన్ నాన్న, ఇది పోలార్ రీజన్ అన్న. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర జీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే 2 ఫ్యాక్టర్స్. సో బికాస్ ఆఫ్ షేప్ ఆఫ్ ద అర్త్. ఇక్కడ ఈక్వేటర్ దగ్గర బల్జింగ్ షేప్ ఉంటుంది. ఎప్పుడైతే అర్త్ ఉబ్బినట్లు అనిపిస్తుందో ఈక్వేటర్ రీజన్లో, అక్కడ రేడియస్ పెరుగుతుంది. రేడియస్ పెరగడం వల్ల g = gm/r². స్మాల్ g is inversely proportional to radius. కాబట్టి as radius increases because of bulging shape, gravity decreases. అందుకే ఈక్వేటర్ దగ్గర గ్రావిటీ డిక్రీజ్ అవుతుందమ్మా. అండ్ ఆల్సో రొటేషన్ ఆఫ్ అర్త్. సో రొటేషన్ ఆఫ్ అర్త్ వల్ల కూడా పోల్స్ దగ్గర జీ వాల్యూ మ్యాక్సిమం ఉంటుందమ్మా. సింపుల్, అర్త్ రొటేషన్ వల్ల అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ లాటిట్యూడ్ ఫ్యాక్టర్ వల్ల అక్కడ పోల్స్ దగ్గర జీ వాల్యూ మ్యాక్సిమం ఉంటుందమ్మా. సింపుల్. సో ఆ 2 ఆన్సర్స్ ఇక్కడ రాస్తున్నాం. ఆ 2 ఆన్సర్స్ ఏంటి సార్ అంటే చూడన్నా, నాన్ స్పెరిసిటీ అంటే షేప్ ఆఫ్ ద అర్త్ అని అర్థం, బల్జింగ్ షేప్ అని అర్థం. రొటేషన్ ఆఫ్ ద అర్త్, సో అర్త్ యొక్క రొటేషన్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ అవ్వడం వల్ల కూడా పోల్స్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజెస్. ఎందుకంటే అక్కడ మీకు ఆబ్జెక్టులో చెప్తారు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేరియేషన్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ అర్త్ అని. సో g = g - r⍵². g effective = g - r⍵² cos φ అంటారు. మామూలుగా రొటేషన్ ఆఫ్ అర్త్కి g - r⍵² cos² φ అంటారు నాన్న మామూలుగా బేసిక్గా. సో ఇందులో ఈక్వేటర్ దగ్గర అయితే φ వాల్యూ 0 సార్, రైట్? కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చెప్తామంటే జీ ఎఫెక్టివ్. సో జీ ఎఫెక్టివ్ ఇలా క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ 5 వాల్యూ 90 పెట్టారనుకోండి, అప్పుడు జీ వాల్యూ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే జీ ఎఫెక్టివ్ = ఇది ఆబ్జెక్టివ్లో చెప్తారు నాన్న, g - r⍵² cos² φ అంటాం, రైట్? రైట్. ఇప్పుడు నువ్వు చూస్తే ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు లాటిట్యూడ్ యాంగిల్ ఉండదు నాన్న. ఈక్వేటర్ దగ్గర లాటిట్యూడ్ యాంగిల్ ఉండదురా, 5 వాల్యూ 0. పోల్స్ దగ్గర లాటిట్యూడ్ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఎందుకంటే నువ్వు అర్త్ ఇలా తీసుకుంటే ఇక్కడ లాటిట్యూడ్ యాంగిల్ నువ్వు తీసుకుంటే ఇది పోల్స్. సో పోల్స్ దగ్గర 90, ఈక్వేటర్ దగ్గర 5 వాల్యూ 0. సో కాబట్టి ఇక్కడ 5 వాల్యూ 0 పెట్టావనుకో, cos 0 1, కాబట్టి g - r⍵² ఈక్వేటర్ దగ్గర, రైట్? పోల్స్ దగ్గర 5 వాల్యూ 90 పెట్టావనుకో, cos 90 0, అప్పుడు g ఎఫెక్ట్ ఏమవుతుంది g. సో అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే g మైనస్ అంటే ఈక్వేటర్ దగ్గర డిక్రీజెస్, ఇక్కడ g అంటే g వాల్యూ ఇంక్రీజెస్. కాబట్టి ఎప్పుడైనా సరే పోల్స్ దగ్గర g వాల్యూ పెరుగుతుంది, ఈక్వేటర్ దగ్గర తగ్గుతుంది. అది షేప్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద అర్త్ అని రాస్తున్నాం. అందుకే రొటేషన్ ఆఫ్ అర్త్ వల్ల అక్కడ పోల్స్ దగ్గర లాటిట్యూడ్ యాంగిల్ 90 degrees ఉండడం వల్ల g ఎఫెక్టివ్ = g, కాబట్టి g వాల్యూ పెరుగుతుంది. సింపుల్. సో అదే బల్జింగ్ షేప్ ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర రేడియస్ పెరగడం వల్ల గ్రావిటీ తగ్గుతుంది. ఇది రాసుకో, ఇది రాసుకో, నీకు అర్థం కావడానికి అంతే, ఇంకేం లేదు. సో ఇది అర్థం కావడానికి నానేది. టేక్ స్క్రీన్ షాట్. 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ నాన్న. సో 9th క్వశ్చన్ ఇది చాలా హ్యూజ్గా ఉంది నాన్న. సో నో నీడ్ దిస్ ఆన్సర్. దీన్ని సింపుల్గా చెప్తాను నాన్న. ఏం సార్ సింపుల్ అంటే ఫస్ట్ అర్థం చేసుకో, తర్వాత నేను ఈజీగా చెప్తాను.
హైడ్రోజన్ ఈజ్ ఇన్ అబండెన్స్ అరౌండ్ ద సన్ బట్ నాట్ అరౌండ్ ద అర్త్. ఎక్స్ప్లెయిన్. హైడ్రోజన్ అనేది సన్ దగ్గర అబండెంట్గా ఉంది, అంటే ఎక్కువ ఉంది, ఎనార్మస్గా ఉంది నాన్న. సన్ చుట్టూ హైడ్రోజన్ చాలా ఎక్కువగా అవైలబిలిటీగా ఉందంట. కానీ అర్త్ దగ్గర సరౌండింగ్ హైడ్రోజన్ ఉండదురా. ఎందుకు అని అడుగుతున్నాను నాన్న, రైట్? సో హైడ్రోజన్ ఈజ్ ఇన్ అబండెన్స్ అరౌండ్ ద సన్ బట్ నాట్ అరౌండ్ ద అర్త్. వై సార్ అని అడుగుతున్నాడు. నాన్న సింపుల్ రా. ఏదైనా సరే ఒక అర్త్ నుండి ఒక బాడీ నువ్వు ఎస్కేప్ చేయాలన్నప్పుడు 4 మార్క్స్ ఎస్కేప్ వెలాసిటీ. సో అర్త్ యొక్క గ్రావిటేషనల్ స్పేస్ నుండి అర్త్ యొక్క అట్రాక్ట్ కాకోకుండా అవుట్ ఆఫ్ ద స్పేస్ అర్త్ నుండి దూరంగా వెళ్ళిపోవాలంటే ఆ బాడీకి ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉండాలా? 11.2 km/h ఉండాలి. అదే సన్లో ఏదన్నా ఒక బాడీ సన్ యొక్క గ్రావిటీ నుండి తప్పించుకోవాలి, సన్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటి బయటికి వెళ్ళిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలి అంటే ఆ బాడీకి ఎంత వెలాసిటీ ఉండాలి తెలుసా? ఒక్క సెకండ్కి 620 km ట్రావెల్ కావాలి. ఒక్క సెకండ్కి 620 km ట్రావెల్ అయితే సన్ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. యూ కెనాట్ గెట్ రిటర్న్ బ్యాక్. అర్త్ నుండి ఎస్కేప్ అవ్వాలి, అర్త్తో అట్రాక్షన్ నాకు ఉండకూడదు సార్, డస్ నాట్ రిటర్న్ బ్యాక్ అంటే 11.2 km/s. సో హైడ్రోజన్కి ఎస్కేప్ వెలాసిటీ ఎంత తెలుసా? 2 km/h. సో కాబట్టి హైడ్రోజన్ అనేది కంపల్సరీగా సన్ దగ్గర ఉన్నప్పుడు సన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీతో మ్యాచ్ అవుతుందా? హైడ్రోజన్ ఉండే వాల్యూ ఎంత? 2. సన్ దగ్గర 620. అంటే సన్ దగ్గర ఉండే హైడ్రోజన్ ఎస్కేప్ అవ్వాలి అంటే 620 km/s వెళ్ళాలి హైడ్రోజన్. హైడ్రోజన్కి మ్యాక్సిమం బౌండరీ ఎంత ఉంటుంది సార్ ఎస్కేప్ వెలాసిటీ అంటే 2 km/s. మళ్ళీ ఎలా ఉంటుందన్న? సన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీని దాటి ఆ ఎస్కేప్ వెలాసిటీ హైడ్రోజన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి సన్ దగ్గరే ఉండిపోతుంది. అందుకే హైడ్రోజన్ ఈజ్ ఆల్వేస్ అబండెంట్ అరౌండ్ ద సన్. ఎందుకు సార్ సన్ చుట్టూనే హైడ్రోజన్ ఉంటుంది, అర్త్ దగ్గర రాదు అంటే, బాబు అక్కడ అర్త్ దగ్గర ఎస్కేప్ వెలాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది 620. హైడ్రోజన్ అంత వెలాసిటీని ప్రొవైడ్ చేయలేదు, అందుకే సన్ చుట్టూ హైడ్రోజన్ ఉంటుందిరా. సింపుల్. అర్త్ దగ్గర కూడా ప్రొవైడ్ చేయలేదు సార్, కరెక్టే, కానీ సన్ నుండి అర్త్కి రావాలి కదా అర్త్ దగ్గర ఉండాలంటే, రైట్? సో కాబట్టి సన్ దగ్గర అబండెన్స్గా ఉండడానికి బయటికి రాలేకపోవడానికి రీజన్ సన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ హైడ్రోజన్ ప్రొవైడ్ చేయలేదమ్మా. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్. బట్ ఇంత పెద్ద ఆన్సర్ నో నీడ్, దీన్ని సింపుల్ చేస్తానన్నా. సో ఇంత పెద్ద ఆన్సర్ నో నీడ్ టు రైట్. ఓకే, దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తాను, అదొక్కటి రాసుకోండి సరిపోతుందమ్మా, అది రాస్తే చాలు నాన్న. సో జస్ట్ ఈ ఆన్సర్ ఒక్కటి రాసుకోండి చాలు నాన్న, నో నీడ్ ఆఫ్ రైటింగ్ దిస్ ఆన్సర్. ఇది ఒక్కటి రాస్తే చాలు నాన్న. 2 మార్క్స్ 2 పాయింట్స్. సో ఏమి ఇచ్చాను చూడు, నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే ఇచ్చాను నాన్న. సో ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సన్ ఈజ్ 620, whereas escape velocity on earth is 11.2, which is less than that of sun. So hence hydrogen cannot escape from sun easily due to large escape velocity. So sun kunde large escape velocity valla hydrogen does not provide enough escape velocity to overcome that sun attraction force. So hydrogen maintains abundance around the sun only. కాల్చి నువ్వు దీన్ని ఇంకా పెంచాలంటే దేర్ ఫోర్ అని చెప్పి ఇదే ఆన్సర్ రాయొచ్చు. హైడ్రోజన్ ఈజ్ ఇన్ అబాండెన్స్ అరౌండ్ ద సన్ బట్ నాట్ అరౌండ్ ద అర్త్. లాస్ట్లో ఇంకో లైన్ కూడా రాస్తే ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఓకే, సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. సో ఇప్పుడు ఇది టోటల్ 2 మార్క్స్ నాన్న. బట్ దీనిలో నుండి ప్రాబ్లమ్స్ కూడా 2 మార్క్స్కి అడిగే స్కోప్ ఉంటుంది, అందుకే ప్రాబ్లమ్స్ నేను సపరేట్ వీడియో చేస్తాను నాన్న. రైట్? సో థ్యాంక్ యూ మా.